మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానం మీకు అందరూ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని యొక్క సంగమం ఈ రోజున కూడా లెంటి కాలంలోని 10వ రోజున దేవుని మహిమాత్మై మంచి కార్యం జరిగించటకు లెంటి కాలపు ధ్యానము మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి తిరిగి దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. ఈ రీతిగా నన్ను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నడిపించిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సిద్ధపడి చేయబడినటువంటి వాక్య భాగం చదువుకున్నప్పుడు అపోస్తల కార్యంలోంచి 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 41వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఒకసారి మనం గమనిద్దాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకున్నప్పుడు, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుట సంచరించుతుండేను. ఆయన యూదుల దేశమందు యెరూషలేమందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయన వారు నాన్న వేలాడదీసంటే దేవుడు ఆయనను 3వ దినాన లేపి ప్రజలందరికీ గాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. ఈ మాటము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీ నామ మహిమమై మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయులు పొందకుండాక ఈ దినం ప్రత్యేకించి లెంటి కాలమైన 10వ రోజున మీ నామ మహిమతో కూడి నేను జ్ఞాపకం చేసుకొని చుండగా వాక్యం ద్వారా మీరు అనేక విధాలుగా మీ బిడ్డలకు ఆత్మ జ్ఞానం తెలియచు ద్వారా వారికి కావలసిన సందర్భాన్ని ఆత్మ మేలు పొందడకై వారికి వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా సహాయం ఇచ్చింది. ఈ కొద్దిగా మా ప్రభుకి మన యేసుక్రీస్తు నామములో వేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇదేనా జరుగుతున్నటువంటి 10వ అధ్యాయంలోంచి అపోస్తల కార్యం 10వ అధ్యాయం నుంచి చదువుకునే వాక్య భాగంలో వాయిస్ ఆఫ్ పౌల్ అని పౌలు యొక్క శబ్దము లేదా పౌలు యొక్క స్వరము అనేటువంటి వాక్య భాగంలో ఈ రోజున మనం గమనిస్తున్నాం. అంటే ఈ 10వ అపోస్తల కార్యంలోని 10వ అధ్యాయము పౌలు గురించినటువంటి ప్రస్తావన చేస్తూ పౌలు యొక్క చరిత్రలో జరిగినటువంటి ముఖ్య సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ అందులో పౌలు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా గంభీరంగా దేవుని గురించి, క్రీస్తుని గురించి, తన పరిచర్య గురించి చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం గురించి ఈరోజు మనం వింటున్నాం. దాని సాక్ష్యం అనే దానికన్నా కూడా బల్ల గురించి చెప్పడం అనేదాన్ని గట్టి స్వరంతో, గంభీర స్వరంతో ఇది జరిగింది ఆ దానికి అని గట్టి మనం ఎలా చెబుతామో అలాగా స్వరంతో మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకించి ఆయన 3 మాటలు మనకు చాలా స్పష్టంగా చెబుతారు. ఒకటి దేవుని గురించి చెప్పారు, రెండోది యేసు ప్రభువారి గురించి చెప్పారు, మూడోది వచ్చి తన యొక్క సాక్ష్యముల గురించినటువంటి ముఖ్యమైన విషయాలు 3 చెబుతున్నాం ఆయన. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఆయన చెప్పినటువంటి వాక్య భాగంలో అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం ఆయన చెప్పినటువంటి మాటలు చూసినప్పుడు, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను అన్నది దేవుడు ఆయనకు తోడే ఉండెను. ఈ మాటలు దేవుని గురించి కలిగినటువంటి భాష. తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపినప్పుడు తర్వాత 30 సంవత్సరాల పాటు బాలుడుగాను యవన దశలోకి వచ్చి తన తల్లిదండ్రుల యొక్క పరిచర్యలోనే తన కాలమంతా 30 సంవత్సరాలు గడిచిన తర్వాత యవన దశ యందు ముందుకు వచ్చి కేవలం 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రపంచానికి ఒక మార్గాన్ని, దిశను నిర్ధారిస్తూ పలికిన మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఆ 30 సంవత్సరాలకు పరిచర్య జీవితం యవన దశ వచ్చేంత వరకు జరిగిన కాలం అంతా కూడా తల్లిదండ్రులకు, లోకములో పుట్టినటువంటి తల్లిదండ్రులకు విధేయత చూపడిన బిడ్డగా ఇదిన సందర్భం మనం గమనించినట్లయితే ఆ 3.5 సంవత్సరాలు తండ్రి దేవుడు తను ఏ నిమిత్తం భూమి మీద పంపబడ్డాడో దాన్ని ప్రమోట్ చేయడానికి చేసేటువంటి ఆ సంకల్పం ఎంత బలంగా చేయబడిందో అనేది ఇక్కడ వివరిస్తూ అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత చెబుతున్నారు. తండ్రి అయిన భూమి మీద పంపించినప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి సమాచారంలో దేవుడు ఆయన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించినది అంటాడు. పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని ఆయన ప్రవేశించారు. దానివల్ల ఆయన మానసికంగా, రెండోది ఆధ్యాత్మికంగా
దైవికంగా శక్తిమంతుడై, ఉన్నతమైన శక్తిమంతుడై, అపోస్తల కార్యంలో మనం చదువుకున్నప్పుడు 3వ అధ్యాయంలో ఆ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరి మీద అక్కడ కూడి వచ్చిన గదిలో ఉన్న శిష్యులందరి మీద కూడి వచ్చినప్పుడు వారు బలహీన మనసు నుంచి బలమైన శక్తులుగా ఎదుర్కొన్నటువంటి బలమైన వ్యక్తులుగా మారినటువంటి సందర్భం, బలంగా మాట్లాడుతున్న సందర్భం, వారు ఆ పరలోక ఆనందంతో ఒక మంచి సందర్భంగా ఆనందోత్సవంతో మాట్లాడుతున్న సందర్భం, శక్తిమంతులుగా నిలబడిన సందర్భం మనం గమనించాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తారో వెంటనే వారు భూమి మీద శక్తిమంతులు కనపడతారు. అందుకని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యేసు ప్రభువు నింపిన ఆ దేవుడు తర్వాత ఏమంటారంటే దేవుడు ఆయనకు తోడై ఉండెను. తన పరిచర్య జరిగించేంత వరకు దేవుడు ఆయనతోనే ఉంటూ ఈ పరిచర్య మొత్తం 3.5 సంవత్సరాల పరిచర్య మొత్తాన్ని ఆయన దగ్గరుండి అన్ని విషయాలు నడిపించినప్పుడు ఆ కార్యమునకు మేము సాక్షులము అన్నటువంటి భావన తండ్రి ఎలాగో కుమారుని ఘనపరిచాడు, మహిమపరిచాడు భూమి మీద అనేటువంటి దానికి ప్రత్యక్ష సాక్షిని మేము నిలబడుతున్నాం అంటూ పౌలు చెప్పిన ఆ తండ్రిని గురించినటువంటి ఆ పరిచర్య లేదా తండ్రిని గురించిన ఆ విజనం, ఆ దర్శనాన్ని గురించి ఇక్కడ ప్రత్యేకంగా సాక్ష్యంగా వినిపిస్తున్న విషయం మనం గమనించాలి. రెండవది యేసు ప్రభువు గురించి ఆయన చెబుతూ 37వ వచనంలో 39వ వచనంలో 38వ వచనం ఒకసారి మనం గమనించిన దానిలో కొద్దిగా మిగిలి ఉన్నది. దేవుడు ఆయనకు తోడే ఉంటారు కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచు సంచరించుచుండేను అంటారు. ఆయన ఆ ప్రాంతం మొత్తం శక్తివంతులైన తర్వాత 40 దినాల పాటు దేవునితో మమేకమై సంపూర్ణమైనటువంటి దైవికమైన బలంతో సాతాను ఓడించేంత స్థితిగలవంతుడై అక్కడి నుంచి స్వార్థ ప్రచార నిమిత్తం ప్రారంభించబడి ప్రతి ఊరు ప్రతి పట్టణం ఆయన సంచారం చేస్తున్న ప్రతి సందర్భంలో ఎదురయ్యేటువంటి అనేక మంది వ్యక్తులలోంచి వచ్చినటువంటి సమస్యల వల్ల దురాత్మల చేత పీడింపబడిన వారు, రోగగ్రస్తంలో పీడింపబడ్డవారు, రకరకాల శ్రమల వల్ల ఇబ్బంది పడ్డవారు, మానసికంగా ఆరోగ్యపరంగా శ్రమ పడ్డ ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థ చేసుకుంటూ బాగుపరుస్తూ ముందుకు వెళ్తూ తన పరిచయం సాగిస్తున్న ఈ సందర్భంలో అపవాది చేత పీడింపబడి అందరినీ స్వస్థపరిచి సంచరించుతుంటాను. ఈ విధంగా 3.5 సంవత్సరాలు జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతా ఎలా జరిగింది అంటే దానికి ప్రేరణ, దానికి బలం దేవుడు తనకు తోడై ఉండారు కనుక ఈ కార్యం అంతా జరిగింది. దానికి ఏ తండ్రి దీని యొక్క సంకల్పాన్ని కుమారుడైన దేవుడు భూమి మీద ఎంత బలమైనటువంటి తన మిషన్ పూర్తి చేశాడో ఇది కూడా మేము సాక్ష్యము అంటూ పౌలు పలికినటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మూడవ మాట కానీ ఏం చెబుతారంటే ఆయన యూదుల దేశమంతా యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్ష్యము, తన గురించినటువంటి సాక్ష్యం అని చెబుతున్నారు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్ష్యము. ఏం సాక్షులు? యేసు ప్రభువు వారు భూమి మీద చేసినటువంటి అనగా పర్టికులర్గా చేసిన పరిచర్య అంతా యూదా ప్రాంతంలో పరిమితమైన సందర్భంలో యెరూషలేములో ఆయన చేసినటువంటి ఇంకా ఘోరమైన సన్నివేశంలో కూడా మేము సాక్షులము అంటారు. మేము అంటే అక్కడ అపోస్తులు పౌలు కాదు కానీ అపోస్తులు అనే విషయం రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులలో ఆయన కూడా ఎంచబడినాడు కనుక ఆయన మేము ప్రత్యక్ష సాక్షులము అంటారు. ఎందుకంటే ఈ దేవుని యొక్క విజనకు దర్శనానికి వారు సాక్షులు, దాన్ని భుజాన్ని వేసుకుని భూమి మీద పరిచయం జరిగించినటువంటి యేసు ప్రభువు యొక్క మిషన్కు లేదా యంత్ర పనికి వీరు సాక్షులు. అదేవిధంగా మేము ఆ రెండింటికి ప్రత్యక్షమైన సాక్ష్యంగా ఉన్నాము అనే మాట దాన్ని స్పష్టంగా చెబుతారు. సాక్షి అంటే ఒక పనిని స్వయంగా చూసిన దానికి సాక్ష్యం అంటారు. ఒక పనికి ప్రత్యక్ష సాక్షి ఉంటే ఆ ఒక కేసు కానివ్వండి, ఒక ఆరోపణ చేసిన దానికి కానివ్వండి బలం చేకూరుస్తుంది. కానీ ఇక్కడ బలం చేకూర్చే విషయాల్లో తండ్రి సంకల్పాన్ని కుమారుని క్రీస్తు భూమి మీద ఎంత బలంగా పరిచయం జరిగించారంటే ఆ ప్రాంత ప్రజలందరూ ఆయన మీద ఆధారపడేటువంటి సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ మేము స్వయంగా చూశాము అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు అంటున్న మాటలు ఒకసారి గమనించాలి. పౌలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ధర్మశాస్త్రమందు గొప్ప ప్రావీణ్యుడై
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధర్మశాస్త్రాలు, అన్ని మత గ్రంథాలు కాదు, రాజ్యాంగం సంబంధించినటువంటి చరిత్రలో చదువుకున్నటువంటి పండితులై స్వయంగా చివరికి క్రైస్తవులు మతాన్ని ప్రేరేపిస్తున్నారు. యేసు ప్రభువుని అనవసరంగా శిలువ మీద మరణించినప్పుడు, రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు ఒక దోషిని వీళ్ళు అనవసరం ప్రచారం చేస్తున్నారు, ప్రజలు అలజడి సృష్టిస్తున్నారని అపనమ్మికతో అప్పుడున్నటువంటి రోమా ప్రభుత్వంతో అధికారికంగా సంహరించడానికి, క్రైస్తవులంతా సమూలం నాశనం చేయడానికి అధికారికమైన ముద్ర, ఆమోద ముద్ర పొంది, పట్టా తీసుకుని అనుమతి పొంది చనిపోవడానికి, చంపడానికి ఆయన బయలుదేరి ఆ సైన్యంతో బయలుదేరి ముందుకు వెళ్తున్న సమయంలో యేసుప్రభువు స్వయంగా కనపడి, దమస్కు పట్టణంలో స్వయంగా కనపడి, ఎందుకో సౌలా ఇలా హింసిస్తున్నాను అన్నప్పుడు స్వయంగా చూసి పునరుద్ధానం అయిపోయిన తర్వాత యేసుప్రభువుని డైరెక్ట్గా చూసిన వ్యక్తుల్లో పౌలు ఒకడనే విషయం మనకు జ్ఞాపకం లేదు. ఆనాడు ముందు సౌలు యేసుప్రభు అంగీకరించిన తర్వాత ఆయన పౌలు అనే విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభువుని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనే ఏ ప్రాంతంలో అయితే ప్రజలు క్రైస్తవులను సంపాదన ప్రయత్నం చేసి అనుమతి పొంది వెళ్ళాడో, దేవుడు అదే పౌలు అక్కడైనా మార్చి తిరిగి అదే స్థలంలోనే క్రైస్తవులకు ప్రత్యక్షమైన సాక్షిగా నిలబడుతున్నప్పుడు ఆయన రాసిన ఈ పత్రికలోంచి ఆయనే పలుకుతున్న మాట, మేము యేసు ప్రభువుకి ప్రత్యక్షమైన సాక్ష్యము అంటున్న ఈ పదం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఈరోజు మనం గమనించాలి. తర్వాత వారు అంటున్నారు, ఆయనను వారు నాను వేలాడదీసి చంపిరి. ఇక్కడ పౌలు చెప్పినట్టు ఇంకో మాట ఏమంటే, వారు చూసిన దాంట్లో ముఖ్యమైనది యెరూషలేము పట్టణంలో యేసుప్రభువు ఎదుర్కొన్నటువంటి ఈ విమోచన కార్యంలో ఎంత ఘోరంగా ఆయన ఆ రోజు యూదులు తమ సొంత బంధుత్వానికి పోయినటువంటి కుటుంబీకులు లాంటి వారికి ఉండవలసినటువంటి వారు యూదులే యేసుప్రభువు వారిని ఒక పరాయివాడుకును, పరాదేశ వ్యక్తిగాను, దేవునికి విరోధమైన వ్యక్తిగాను వారు భావించి ఆయన ఎంతగా హింసించారు అంటే ఆయనను వాన మీద వేలాడదీసి చంపిరి. ఘోరాతి ఘోరంగా వారు చంపిరి. యెరూషలేము పట్టణ ప్రజలు మరి ఆ ప్రభుత్వానికి సంబంధించి వారితో లాలూచిపడి అక్రమమైనటువంటి కేసులు బనాయిస్తూ, అక్రమమైనటువంటి తీర్పులు ఇప్పించి రాజుని, అక్కడ అధికారులు దైవికంగా మతపరమైన ఘర్షణకు పుట్టిస్తామని బెదిరించి ఈ రోజున యేసుప్రభు వారిని నిందారూపంగా ఏ నింద లేకపోయినా, ఏ తప్పు చేయకపోయినా ఆయన శిక్షార్హుడు చేస్తూ ఆయన తీసుకుని ఊరు బయట బహిరంగ శిలువ మీద చంపిన ఆ సంఘటన యెరూషలేము పట్టణంలో శాపగ్రస్తమై ఉన్నది. అలా జరిగినప్పుడు మేము దాని ప్రత్యక్ష సాక్షులము అంటూ దేవుడు ఆయన 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే ఇక్కడ కొత్త సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆనాడు వారంత తీవ్రంగా హింసించి చంపిన తర్వాత యేసుప్రభువు తాను బతికి జీవించిన రోజుల్లో తాను మరణం పొందిన 3 రోజులు తిరిగి పునరుద్ధానం అవుతుందని ముందుగానే ప్రకటించిన రీతిగా 3వ దినాన తండ్రి దేవుని ఆయన సజీవుల లెక్కలో లేపిన ఆ అసాధారణ సంఘటనకు కూడా మేమే ప్రత్యక్షమైన సాక్షులము అంటారు. ఇది సహజంగా శిష్యులందరూ ఆ రోజు ప్రత్యేకమైన సాక్షులే. కానీ ఆ రోజు లేని వ్యక్తి ఎవరంటే పౌలు ఒక్కడే. ఎందుకంటే యేసుప్రభు పునరుద్ధానం తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీద వచ్చిన తర్వాత జరుగుతున్న పరిచర్యలో పౌలు వచ్చారు. కానీ ఈ రోజున వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతాను. అంటే అపోస్తుల గురించి మాట్లాడుతున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులు, నేను కూడా అపోస్తులు లాంటి వాడిని, వాళ్ళతో సమానమైనటువంటి బాధ్యత నెరవేర్చాను కనుక నేను అపోస్తులు అంటూ, మేము అంటూ అపోస్తులు తను కలుపుకున్న ఆ సందర్భాన్ని ఈరోజు మనం గమనించుకున్నప్పుడు, ఆయన మృతుల నుండి దేవుడు లేపినటువంటి యేసుప్రభువుని మృతుల నుండి దేవుడు లేపినప్పుడు ఆయన జరిగినటువంటి ప్రత్యక్షమైన ఆ పునరుద్ధాన కార్యంలో యేసుప్రభువు పునరుద్ధాడే శరీరానికి మా మధ్య కనపడినప్పుడు మేము ఆయనతో పాటు ఉన్నవారము. ఎందుకంటే అలాంటి సాక్ష్యం పొందడానికి ఎందుకు మేము ఇస్తున్నామంటే, అనగా ఆయన మృతులను లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాన పుచ్చులైన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్టు అనుగ్రహించను. అందులో దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకున్నారు, ప్రత్యేకంగా కొంతమందికి ఆయన నిలబడ్డారు. ఆ సందర్భంలో దేవుడు ప్రత్యేకంగా చెప్పే మాట ఏంటంటే,
ఆయన కొంతమంది ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న వారికే ప్రత్యేకంగా ఈ రోజున కనపడ్డారు. అంటే అర్థం, ఆ రోజు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులైనటువంటి మాకు, ప్రజలందరికీ కాకుండా ప్రత్యేకించి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మాకు పునరుద్ధానం తర్వాత కూడా మాతో కలిసి సశరీరుగా అన్నపానం పుచ్చుకున్నట్టు మాకు దర్శనమిచ్చాడు. ఆయనతో మేము కలిసి జీవించాం. అందుకు మేము సాక్షులము. పునరుద్ధానం తర్వాత ఆయన మాతో అన్నపానం పుచ్చుకున్న అంటానికి స్వయంగా మేము సాక్షులము, మేము ఉన్నాము, మేము చూసాము అనేటువంటి భాష అంటున్నారు. ఈ విషయాలు మనం గమనించాలి. కనుక ఈ మాటలో పౌలు చెప్పిన భాష చాలా ఖచ్చితంగా గంభీర స్వరంతో పలికిన మాట. దేవుడు తన విజన్లో ఏదైతే ఉందో, ఏదైతే తన దర్శనం ఉందో, ఆ దర్శనాన్ని కుమారుడు క్రీస్తు భూమి మీద ఏ విధంగా అమలు చేశారో, ఆ అమలు చేసినప్పుడు దైవ యొక్క నిర్ణయాన్ని భూలోకంలో క్రీస్తు ప్రభువు చేసిన పరిచయను ఈ రెండు సమర్థవంతంగా సమన్వయంగా ఇద్దరు కలిసి భూలోకంలో ఈ మినిస్ట్రీ కొనసాగించినప్పుడు ఆ ఇరువురికి మేమే సాక్ష్యము. మౌన మానవులుగా ఆయన అనుసరించే వ్యక్తులుగా, దేవుని గురించి సమాచారం అందుకునే వ్యక్తిగా, దేవుని యొక్క స్వభావాన్ని, యేసు ప్రభువు స్వభావాన్ని రెండింటినీ స్పష్టంగా తెలిసిన వారు కనుక తండ్రి దేవుడి సంకల్పం భూమి మీద కుమారుడు యేసుక్రీస్తు వారు కుమారుడు అంగీకరించి ఆయనే దేవుడు అనేది మేము స్వయంగా చెప్పగలిగే విధంగా మాకు ఈ సమాచారాన్ని క్లియర్గా మాకు బోధించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచయ విధానానికి మేము సాక్షులము అనే మాట ఈరోజు పౌలు చాలా స్పష్టంగా సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈయన అందరు ప్రజల ముందు బలంగా గట్టిగా వినిపిస్తానంటే ఎంత బలంగా దేవుని నమ్మారో, ఎంత బలంగా యేసుక్రీస్తుని విశ్వసించారో అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలందరికీ కాక ఒకే ఒక మాట ఉంటుంది. ప్రజలందరికీ కాక 40 వచనంలో ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే శిష్యులము అనే ఈ అపోస్తలము మేము దేవుని చేత దేవుని కొరకు ముందుగా ప్రజలందరికంటే ముందుకు ఎన్నుకోబడ్డాము. ఆయన సెలెక్ట్ చేసుకున్నాము మనం. కనుక ఈ అపోస్తల పరిచయంలో నేను పాల్గొస్తున్నాం అంటూ అపోస్తలుడు పౌలు ఇచ్చినటువంటి ఆ సమాచారం ఎంత గొప్పదో. ఈ వాక్యం వల్ల దేవుడు పౌలు ఆ త్రియేక దేవుని యొక్క స్వభావం ఎంత తీవ్రమైంది, దానికి ప్రత్యక్షంగా సాక్షిగా ఆయన పొందినట్టు అనుభవం తన జీవితంలో యేసుక్రీస్తుని వ్యతిరేకించి దాన్ని అంగీకరించి ఈ రోజున అంత గొప్ప గంభీర స్వరంతో ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్న ఈ సాక్ష్యం నీ జీవితంలో ఎందుకు జరగట్లేదో ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువు గురించి నువ్వు గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఎందుకు విశ్వసించలేకపోతున్నావు, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు సిగ్గుపడుతున్నావు, ఎందుకు బలహీనపడుతున్నావు, ఎందుకు వెనకబడిపోతున్నావు, అవన్నీ నువ్వు అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు వెనకబడిపోతావు, ఎందుకు అవి బైబిల్ చేయడం తిక్కమల పడిపోతున్నావు, ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటున్నావు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎందుకు బలహీనంగా ఉండి ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఎందుకు అనేది నీ జీవితంలో యేసు ప్రభువుని విశ్వసించడానికి కారణం ఎందుకు అని వెతుక్కుంటే నువ్వు సమాధానం నువ్వే కనిపెట్టగలుగుతావు. కనుక నీ జీవిత ప్రశ్నార్థం కాకూడదు అన్నది యేసు ప్రభువు పరిచర్య. మీ అందరికీ ఆయన మార్గదర్శనం నిలబడి మన అందరం రక్షణలో తీసుకెళ్ళడం ప్రయత్నించారు. కనుక ఆ పరిచయం దృష్టిలో పెట్టుకుని మనం ఆయన అంగీకరించిన ప్రయత్నం చేయాలి తప్ప ఆయన మాకేం చేశారు అన్నట్టుగా ఏదో స్వార్థపరమైన ఆలోచనలు, ఇతర బోధన ఆలోచనలు, ఇతర వ్యక్తుల ఆలోచనలు తీసుకొచ్చి మా దాంట్లో కలిపేసి మన జీవితాన్ని అర్థం లేనటువంటి జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం కాదు. ఇది కేవలం మనకు సంబంధించిన విషయమే, మన జీవితానికి సంబంధించిన విషయం, మన ఆలోచనకు సంబంధించిన విషయమే, మన రక్షణకు సంబంధించిన విషయమే, మన జీవితాలు ఆదర్శం మార్చుకోవాల్సిన విషయమే. ఇవన్నీ పౌలు చెబితే కానీ మనకు అర్థం కావట్లేదు అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోరు. ఆయన గంభీరంగా చెప్పారు. మీరు గంభీరంగా ఎక్కడి నుంచైనా చెప్పడం ప్రారంభించండి అని చెప్తూ ఈ సందర్భాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ అలాంటి పరిచయం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అంటే దేవుని యొక్క కృప ఇప్పుడు సదాకాలం మీ అందరూ తోడుకోండి నడిపించును గాక. ఆమె పరిశుద్ధ ప్రియమైన తండ్రి, మీ దీవెన ఆశీర్వాదం వీళ్ళందరికీ అందించి